నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం పబ్లిక్ సాలిట్యూడ్, తెలుగులో సమూహంలో ఏకాంతం అంటాము, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. మనము ఒక మాడ్యూల్లో అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటూ సభాకంపం గురించి మాట్లాడుకున్నాం. అంటే 10 మంది ముందు చెయ్యాలి అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మనకు తెలియకుండా ఒక రకమైన ఫియర్ స్టార్ట్ అవుతుంది, భయం అవుతుంది. దాన్ని మనం సభాకంపం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో స్టేజ్ ఫ్రైట్ లేదా స్టేజ్ ఫియర్ అంటాం. ఇది మనల్లో ఉండే 100% పర్ఫార్మెన్స్ని బయటికి రానియకుండా అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏమేం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో డెవలప్ చేసుకోవాల్సిన ఒక టెక్నిక్ని మనం పబ్లిక్ సాలిట్యూడ్ అంటాం. అంటే పబ్లిక్లో ఉన్న కూడా సోలో యాటిట్యూడ్, అంటే ఒంటరిగా ఉన్నాము, సమూహంలో ఏకాంతం అంటాం. అంటే గుంపులో ఉండి కూడా మనలో మనం ఉండడం, మన కోఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఉండి మిగతా ఎవరూ లేరు అనే ఒక ఫీలింగ్ని డెవలప్ చేసుకోవడాన్ని మనం పబ్లిక్ సాలిట్యూడ్ అంటాము. జనరల్గా స్టేజ్ మీద చేసేటప్పుడు ఫోర్త్ వాల్ సిస్టమ్ అని ఒక టెక్నిక్ని స్టానిస్లావ్స్కీ తను పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యూస్ చేసేవాళ్ళు. మనకి ప్రొసీనియం అంటాం. అంటే 3 వైపులు క్లోజ్డ్ ఉండి ఒకవైపు ఓపెన్ ఉండే స్టేజ్ స్టైల్ని మనం ప్రొసీనియం స్టేజ్ అంటాము. యాక్చువల్గా ఇది గ్రీకులో స్కెనే అంటే వెనక వైపు ఒక గోడ లాంటిది ఉండి ఆ గోడ మీద ఒక ఏదైనా పెయింటింగ్ వేసి దాని ముందు యాక్ట్ చేసేవాళ్ళు గ్రీకుల్లో. దాన్ని స్కెనే అనేవాళ్ళం. ఆ స్కెనే నుంచే సీన్ అనే పదం వచ్చింది. ఆ సీన్ దానికంటే ముందు స్కెనే సీన్ అయింది. అంటే స్కెనే ముందు చేసే ఏదైతే ఉందో దాన్ని ప్రొసీనియం అనడం మొదలెట్టారు. సో ఒక స్టేజ్కి మూడు గోడలు ఉంటాయి, దాని మీద మనం పర్ఫార్మెన్స్ చేస్తాం. అయితే చేసేటప్పుడు ఒకవైపు ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ ఉన్న వైపు ప్రేక్షకులు కూర్చుంటారు, మనల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారు కదా అని ఫీలింగ్తో మనం చేస్తే మనకు తెలియకుండా మనలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఫోర్త్ వాల్ అంటే 4వ గోడని మనము ఇమాజినరీ వాల్ని, అంటే ఒక ఊహతో ఒక ఊహా కుడ్యం అంటాం. దాన్ని మనము 4వ వైపు ఎటువైపు అయితే ప్రేక్షకులు ఉన్నారో అటువైపు ఆ ఇమాజినరీ వాల్ని కట్టేసుకుంటే అప్పుడు ప్రేక్షకులకు మనకు ఉండే సంబంధం 0 అయిపోయి మన ఇంట్లో మనం ఉంటే ఎలా ఉన్నాము, మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తాము, మన ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాము, మన ఇంట్లో మనం ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము చేస్తూ వెళ్ళిపోతే పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళతో సంబంధం లేకుండా, భయం లేకుండా ఎఫెక్టివ్గా చేయడం అలవాటు అవుతుంది అనేది ఈ ఫోర్త్ వాల్ సిస్టమ్ యొక్క ఆలోచన. జనరల్గా ఈ ప్రేక్షకులు ఉండే వైపుకి మనము ఆ గోడను కట్టుకోవడం వల్ల మనము ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉన్నాము. ఎందుకంటే 3 వైపులు ఆల్రెడీ ఇటువైపు వెనక వైపు క్లోజ్ ఉంది. 3 గోడలు క్లోజ్ అయి ఉన్నాయి. 4వ వైపు మనం ఇమాజినరీ వాళ్ళని కట్టేసుకోవడం వల్ల మనం ఈ క్లోజ్డ్ ఏరియాలో ఉండి మనం మన లైఫ్లో ఎట్లా ఉంటామో అట్లా ఉండడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి అనేది మనకి రంగస్థలం మీద పర్ఫార్మెన్స్ చేసే సీనియర్ నటులు ఫాలో అయిన టెక్నిక్. స్టానిస్లావ్స్కీ ఇలాంటి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని తను కూడా యూజ్ చేసుకున్నాడు. ఈ ప్రొసీనియంలో చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అయ్యేది. ఇక్కడ మనకి ఈ ఫోర్త్ వాల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ప్రేక్షకుడికి నటుడికి మధ్యలో ఉండే ఆ గోడ నటుడిని ప్రేక్షకులు కనబడకుండా ఉండడం వల్ల ప్రేక్షకుడు నటుడిని చూస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ లేకుండా నటుడు చేయడం వల్ల నటుడు కంఫర్టబుల్గా చేస్తాడు అనేది ఫోర్త్ వాల్ సిస్టమ్ యొక్క టెక్నిక్. సో తెలియకుండా మనం ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ కొన్ని ఏమవుతుందంటే దాన్ని నమ్మాలి, ఇమాజినరీ వాల్ని మనం నమ్మాలి. ఉదాహరణకి మేము ఒక ప్లే చేస్తున్నాం. ఆ ప్లేలో ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి ఏమేమి చెప్పాం, ఏమని, ప్రేక్షకులు లేరనుకో, ఒక గోడ ఉందనుకో,
అవతల వైపు లైట్లు ఉంటాయి. లైట్ల వెనక ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు నీకెవరు కనపడరు. కాబట్టి వాళ్ళు లేరనుకోని హ్యాపీగా చేసేయి అని చెప్పాం. ఓకే సార్ అన్నాడు. వచ్చాడు. స్టేజ్ మీదకొచ్చాడు. ఒకసారి ఇలా చూశాడు. లైట్ల వెనక నుంచి లీలగా అతనికి ప్రేక్షకులు కనబడుతున్నారు. అప్పటిదాకా ఎవరు కనపడరు అనుకోని కాన్ఫిడెంట్‌గా మొదలెడదామనుకున్న అతనికి లైట్ల వెనక నుంచి లీలగా ప్రేక్షకులు కనబడేసరికి తెలియకుండా ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను. నేను అతనికి ఇలా అడ్డంగా వెళ్ళి, ఆ లైట్ల వెనక ఎవరు లేరనుకో, ఏం టెన్షన్ పడకు అని నెమ్మదిగా అని సైగ చేసి అతన్ని కొంచెం బూస్ట్ చేసి మొదలెట్టించాం. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటంటే, స్టార్టింగ్ మనం ఆ స్టార్ట్ చేసే పాయింట్ వరకే కొంచెం టెన్షన్ ఉంటుంది. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనము మన క్యారెక్టర్‌లోకి, మన ఎమోషన్స్‌లోకి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతామో ఆటోమేటిక్‌గా వాళ్ళని గురించి మనం ఆలోచించం. ఆ ఫస్ట్ ఏదైతే ఒక 2 నిమిషాలో, 3 నిమిషాలో, 4 నిమిషాలో మనం ఇన్వాల్వ్ అయ్యేంత వరకు కూడా ఈ ఫోర్త్ వాల్ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇట్స్ గుడ్. మన స్టేజ్ మీద కాబట్టి మనకి నాలుగో వైపు గోడ ఇమాజినేషన్ చేసుకున్నాం కాబట్టి 3 వైపులా క్లోజ్ ఉంది, ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే. అదే మరి స్క్రీన్ మీద దగ్గరకు వస్తే, ఒక కెమెరా ముందు చేస్తే, ఒక స్క్రీన్ మీద చేయాలంటే, ఒక కెమెరా ముందు మనం పర్ఫార్మెన్స్ చేయాలంటే అన్ని వైపులా ఓపెన్ ఉంటుంది. మరి అప్పుడు ఎట్లా? అప్పుడు చేయడం కోసం యూజ్ చేయాల్సిన టెక్నిక్నే మనం పబ్లిక్ సాలిట్యూడ్ అంటున్నాము. అంటే అక్కడ మనకి తెలియకుండా, మనం కాకుండా ఇంకెవరూ లేరు అని ఒక ఇమాజినేషన్ పాయింట్‌ని మన మైండ్‌లో, మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంజెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము అక్కడ ఎవరూ లేరు, మనం ఇద్దరమే ఉన్నాము, లేదా మనం ముగ్గురమే ఉన్నాము, లేదా మనం నలుగురం, ఎంతమంది అయితే అంతమంది, ఆ సీన్‌లో ఎంతమంది ఉంటే అంతమంది మాత్రమే ఉన్నారు, మిగతా ఎవరు లేరు అని ఒక ఫీలింగ్‌ని మనం డెవలప్ చేసుకొని దాని మీద కాన్సంట్రేట్ చేసి చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దీనికోసం మనం సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ అని ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ అంటే ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసేది, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. విల్ డూ ది ఎక్సర్సైజ్. ఒక ప్లేస్లో కూర్చొని ఉంటాం, మన కళ్ళు మూసుకుంటాం. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకున్నారు. మన చుట్టూ మొత్తం చీకటిగా ఉంది. ఏ శబ్దాలు మనకు వినపడట్లేదు, ఎవ్వరూ మనకు కనబడట్లేదు, మనం ఒక్కళ్ళం మాత్రమే ఉన్నాము. మీరున్న ప్లేస్లో నెమ్మదిగా ఒక స్పాట్ లైట్ లాగా పడింది అనుకోండి. జస్ట్ ఒక సర్కిల్, మీ చుట్టూ మాత్రమే సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో లైట్ ఉంది, మిగతా మొత్తం డార్క్. ఎంత చీకటిగా ఉందంటే ఏముందో కూడా కనబడనంత భయంకరమైన చీకటి ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ సర్కిల్ని ఇంకొంచెం పెంచుకోండి. మన చుట్టూ ఉన్న ఆ స్పాట్ కొద్దిగా పెరిగింది, ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం పెరిగింది, ఇంకొంచెం పెరిగింది. అలా నెమ్మదిగా పెంచుతూ వెళ్ళండి. ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. మొత్తం టోటల్ ఖాళీ ప్రదేశం, మీరు కాకుండా ఇంకా ఏమీ లేకుండా ఉంది. మీరు కూర్చున్న ప్లేస్ చుట్టూ సర్కిల్ని పెంచుతూ పోతున్నారు. పెరుగుతుంది కానీ అక్కడ ఎవరూ లేరు, ఏం వస్తువులు లేవు, ఏం ఇళ్ళు లేవు, ఏమీ లేవు. ఒక శూన్య ప్రదేశంలో మనం మాత్రమే ఉన్నాము. మళ్ళీ నెమ్మదిగా ఆ సర్కిల్ని క్లోజ్ చేసుకుంటూ మీ వైపు తెచ్చుకోండి. డార్కర్ 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 మన దగ్గరికి వచ్చేసింది. మనం మాత్రమే కనబడుతున్నాము. ఇప్పుడు మనం కూడా చీకట్లోనే ఉన్నాం. ఇది ఫస్ట్ స్టేజ్లో మనం చేసే సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం అలవాటు పడతాం. రైట్. ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు. మీరు మీ లైఫ్లో ఎక్కడ కూర్చొని ఉన్నారో అక్కడే కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. రైట్. క్లోజ్ యువర్ ఐస్. ఇంతకుముందు ఎలాగైతే ఫుల్ డార్క్గా ఉందో అలాగే డార్క్గా ఉంది. కళ్ళు మూసుకున్నారు. మీరు చీకట్లో ఉన్నారు, మీ చుట్టూ చీకటిగా ఉంది, మొత్తం చీకటి చీకటి చీకటి. నెమ్మదిగా ఇప్పుడు మీ మీద స్పాట్ పడింది. మీరున్న చోట మాత్రమే వెలుగుంది. ఇప్పుడు ఇంతకుముందులాగే ఈ వెలుగు పెరుగుతూ ఉంది కొంచెం. అయితే కండిషన్ ఏంటంటే, మీరున్న ప్లేస్లో నుంచే ఈ వెలుగు పెరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు ఒక శూన్యమైన ప్రదేశంలో కూర్చొని ఉన్నారు, చుట్టూ వస్తువులు కూడా ఏం లేని ప్లేస్. ఇప్పుడు
మీరున్న ప్లేస్లోనే ఆ సర్కిల్ పెరుగుతూ పోతుంది. మీ చుట్టూ ఉండే కుర్చీలు, బెంచీలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ వాటిలలో మనుషులు లేరు. ఖాళీగా ఉంది. మీరు ఉన్న మీ ఇంటి నుంచి బయటకొచ్చింది సర్కిల్. ఇంటి చుట్టూ గూడా మనుషులెవ్వరు లేరు. బండ్లు, ఆటోలు, బస్సులు అన్నీ ఖాళీగా పోతున్నాయి. మీరు తప్ప ఇంకెవ్వరూ ప్రపంచంలో మనుషులు లేరు. సర్కిల్‌ని పెంచుకుంటూ, పెంచుకుంటూ మీ ఊరంతా పెంచుతున్నారు. మీ ఊరంతా ఖాళీగా ఉంది. మనుషులు లేరు. బండ్లు బస్సు వెళ్తుంది. డ్రైవర్ లేకుండా బస్సు వెళ్తుంది. కారు వెళ్తుంది. డ్రైవర్ లేకుండా కారు వెళ్తుంది. అట్లా మొత్తం మనుషులు లేకుండా అన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రివర్స్‌లో క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోయి డార్క్ అవుతూ, డార్క్ అవుతూ, డార్క్ అవుతూ మీరున్న ప్లేస్‌లో మాత్రమే స్పాట్ పడింది. క్లోజ్. ఇప్పుడు కళ్ళు తెరిచి మీరు చుట్టూ చూసుకోండి ఒకసారి. తెలియకుండా అంతా కొత్తగా కనపడుతుంది. కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు అనిపించిందంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనము మన ఊరు చూసొచ్చాము. మనుషులు లేని ఊరు చూసొచ్చాము. ఇది అలవాటు చేసుకున్నారనుకోండి. రేపొద్దున మీరు సెట్‌లో చేసేటప్పుడు మీరెవరు కావాలనుకుంటే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు మాత్రమే ఉన్నారు. మిగతా ఎవరు లేరు. సర్కిల్ ఓపెన్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీరు, వాళ్ళు తప్ప ఇంక ప్రపంచం మొత్తం మీకు ఏమీ లేదు అన్న ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతాం. కళ్ళు తెరిచి మీరు చూసిన మనుషులు ఉన్నా కానీ వాళ్ళ ప్రెజెన్స్‌ని మీరు గుర్తించనంత ఎమోట్ అవుతారు. సో, ఆటోమేటిక్‌గా మనం ఆ ఎమోషనల్ దాంట్లో వెళ్ళిపోయి పబ్లిక్ సాలిట్యూడ్ అంటాం దీన్ని. మొత్తం అంతమందున్నారు కానీ ఎవరు లేరు. మనమే ఉన్నాము అన్న ఒక ఫీలింగ్‌ని డెవలప్ చేసుకొని పక్క వాళ్ళతో పెర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రపంచం ఏమనుకుంటుందో అన్న భయం పోయి పెర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్‌గా వస్తుంది. దీన్ని మనం పబ్లిక్ సాలిట్యూడ్ అంటాము. ఈ ఎక్సర్సైజ్‌ని సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ అంటాం. మనం ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్‌ని సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ ఎక్సర్సైజ్ అంటాము. దీన్ని మనము మూడో స్టేజ్‌లో కూడా చేయొచ్చు. మూడో స్టేజ్ ఏంటంటే మనుషులందరూ ఉంటారు కానీ మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళతో మనకు సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. మన వైపు ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ డైరెక్టరు, కెమెరామెన్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళ పనులల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనకి ఈ మధ్య కాలంలో సరదాగా చేసుకునే ఎక్సర్సైజుల్లో కెమెరా పట్టుకొని అందరూ ఫ్రీజులో ఉండి అలా తిప్పుతూ వెళ్ళొచ్చే ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. కదా! అంటే ప్రపంచమంతా ఫ్రీజ్ అయ్యుంది. మనం మాత్రమే మూవ్‌మెంట్‌లో ఉన్నాము అనే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్‌ని మనం రెగ్యులర్‌గా చేస్తుంటాం. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్‌ని మనము ఈ సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్‌లో మూడో స్టేజ్‌లో చేస్తే, ఫస్ట్ స్టేజ్‌లో మనం మాత్రమే ఉన్నాం. ప్రపంచంలో ఇంకెవరు లేరు. రెండవ స్టేజ్‌లో ప్రపంచంలో అందరూ ఉన్నారు. కానీ మనతో సంబంధం లేకుండా ఉన్నారు. మూడో స్టేజ్‌లో ప్రపంచంలో అందరూ ఫ్రీజ్ అయ్యి ఉన్నారు. మనం మాత్రం మూవ్‌మెంట్‌లో ఉన్నాము. ఇట్లా 3 రకాల ఎక్సర్సైజులు ఈ సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్‌లో చేస్తాము. దీన్ని మీరు నిజంగా సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే, మీరు పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా యాక్టింగ్ చేసేటప్పుడు మీ పెర్ఫార్మెన్సు మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా ఎఫెక్టివ్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మనకి ఈ ఫోర్త్ వాల్ సిస్టమ్ లేదా పబ్లిక్ సాలిట్యూడ్ లేదా సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ ఈ 3 ఆహ్, కామన్‌గా యాక్టింగ్ చేసేటప్పుడు ఎఫెక్టివ్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కండిషన్స్ అప్లై. మనకి భయం ఉంటే ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. భయం పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలి అనేది మనము అమెచ్యూర్ క్వాలిటీస్‌లో ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి అవసరమైన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ది కాన్ఫిడెన్సు, విగరస్ ప్రాక్టీసు, తర్వాత కాన్సంట్రేషన్ ఆన్ యాక్టివిటీ, ఫోకసింగ్ ఆఫ్ అవర్ ఆహ్, హ్మ్. యాక్షన్ ఇట్లా కొన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకొనున్నాం. వాటిని డెవలప్ చేసుకుంటూ ఈ సర్కిల్స్ ఆఫ్ అటెన్షన్ కానీ, లేదా ఫోర్త్ వాల్ ఇమాజినేషన్ కానీ, లేదా పబ్లిక్ సాలిట్యూడ్ గానీ ప్రాక్టీస్ చేస్తే, మనకు తెలియకుండా మనం చాలా ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అందుకని మనం ఈ పబ్లిక్ సాలిట్యూడ్ లేదా ఆహ్, ఫోర్త్ వాల్ సిస్టమ్ తాలూకు ఎక్సర్సైజుల్ని మనం చేయడానికి ట్రై చేస్తాం. యాక్టింగ్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా ఇద్దరం ఉన్నాం. ఇంటిమేట్ సీన్‌లు చేయాలనుకోండి. అంటే ఒక రొమాంటిక్ సీన్సో, లవ్ సీన్సో, తర్వాత ఇంటిమేట్ సీన్‌లో చేయాలన్నప్పుడు ఇది చాలా ఎక్కువ అవసరం అవుతుంది.
మామూలుగా క్యాజువల్ డైలాగ్స్ చెప్పేటప్పుడు పెద్ద అవసరం పడదు కానీ, అందరి ముందు పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేయాలన్నప్పుడు ఈ కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనము ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు ఆర్టిస్టు ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి టైంలో మనం ఈ పబ్లిక్ సాలిట్యూడ్ ఎక్సర్సైజ్‌ని చేసి మనం పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకొక కండిషన్ ఏంటంటే కాన్షియస్‌నెస్. మనం 100% ఆ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ కాకుండా 1% మనం కాన్షియస్‌గా ఉండాలని ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యాక్టింగ్ ఈజ్ 3 బీస్ ఆఫ్ యాక్టింగ్ మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. యాక్టింగ్ ఈజ్ బిహేవింగ్, యాక్టింగ్ ఈజ్ బికమింగ్ అని మాట్లాడుకునే ప్రాసెస్‌లో బిహేవింగ్ అని మాట్లాడుకునే ప్రాసెస్‌లో బికమింగ్ దగ్గరికొచ్చేసరికి ఎంత పర్సెంట్ ఇన్వాల్వ్ కావాలి అనే సిట్యుయేషన్‌లో మనం 100% ఇన్వాల్వ్ కాకూడదు. 99% మాత్రమే ఇన్వాల్వ్ కావాలి అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్‌లో మనం ఎందుకు 100% ఇన్వాల్వ్ కాకూడదు అనే పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని రిమైండ్ చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు 100% ఇన్వాల్వ్ కాకుండా, ఒక పర్సెంట్ మనం కాన్షియస్‌గా ఉంటే, మనం చేసేది యాక్టింగ్ లాగా ఉంటుంది. లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. సో, అందుకని మనం మన పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు యాక్టింగ్ పర్టిక్యులర్‌గా యాక్టర్స్ ఈ ఫోర్త్ వాల్ సిస్టమ్ లేదా పబ్లిక్ సాలిట్యూడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసుకొని, ఎక్సర్సైజ్ చేసి, ప్రాక్టీస్ చేసి, వాళ్ళు పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, మీకు షాఫ్ట్ రకరకాల కోర్సుల్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న యాక్టింగ్ కోర్సే కాకుండా డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, డబ్బింగు, తర్వాత రేడియో జాకీయింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు, సినిమాటోగ్రఫీ ఇట్లాంటి డిఫరెంట్ కోర్సెస్‌ని మీకు షాఫ్ట్ మీడియా ఆఫర్ చేస్తుంది. మీరు యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్‌ని కాంటాక్ట్ చేసి మీరు డిఫరెంట్ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. నేర్చుకొని ఇండస్ట్రీలో అన్ని రకాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలెడ్జ్ పెంచుకున్న పర్సన్‌గా ఎంటర్ అయ్యి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ట్రై టు డెవలప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. నటులుగానే కాకుండా ఇంకా మిగతా వాటిని కూడా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిగతా మాడ్యూల్స్‌లో మరికొన్ని సబ్జెక్ట్స్‌తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ చిలకమర్రి నటరాజ్.